మీరు కొత్తగా ఉన్న ఓటర్లందరి దగ్గరికి పోయి 17 సంవత్సరాలు నిండినా పర్లేదు, అమ్మ తమ్మి కేసీఆర్ గారి ఆలోచన విధానం, అదే విధంగా తెలంగాణను తయారు చేసిన విధానం, తెలంగాణ పోరాటాల చరిత్ర, తెలంగాణ 10 సంవత్సరాలు ఏ విధంగా బంజరుగా ఉన్న తెలంగాణ బంగారు తెలంగాణగా ఏ విధంగా మారింది. రేపు వాళ్ళు ఓట్లేసి వీళ్ళందరూ కూడా ఇక్కడ చర్చలలో లక్ష్మారెడ్డిని గారిని గెలిపించి అక్కడ సెక్రటరియట్ లో కేసీఆర్ గారిని ముఖ్యమంత్రి చేస్తే వాళ్ళ జీవితాలు ఏ విధంగా మారబోతున్నాయన్న విషయాన్ని వాళ్లకు చెప్పి మీరు ఇంటింటికి పోయి ఓటర్లను నమోదు చేయిస్తే అద్భుతంగా ఉంటుంది. ఉంటుందా ఉండదా? ఏ ఫామ్ గట్టిగా చెప్పండి. నేను కొత్త ఓటర్ల నమోదు అంటే మీరు ఫామ్ 6 అనాలి. కొత్త ఓటర్ల నమోదు, కొత్త ఓటర్ల నమోదు, 2 చేతులెత్తి చెప్పండి. కొత్త ఓటర్ల నమోదు. వెరీ గుడ్, చాలా మంచి స్టూడెంట్స్ మీరందరూ కూడా 100 to 100 మార్క్స్ తెచ్చుకున్నారు. వెరీ గుడ్. నెక్స్ట్, మరి నమోదు అంటే కూడిక, మరి మైనస్ కూడా ఉంటుంది, తీసివేత. అదే ఫామ్. ఎవరన్నారు సార్? మీ పేరేం పేరు? కొండల్. గట్టిగా చప్పట్లు కొట్టండి. బాదేపల్లి కొండలో పుట్టినవా ఏంటి నువ్వు? కొండల్ ఏం చెప్పిండు? ఫామ్ 7. ఫామ్ 7 అంటే తొలగింపు, చాలా ఇంపార్టెంట్. బెంగాల్లో దీదీ గారు ఇంట్లో కూర్చోవడానికి ప్రధానమైన కారణం ఈ తొలగింపే. ఫామ్ 7 లాజికల్ డిస్క్రపెన్సీస్ అనే ఒక కొత్త పదం ఎలక్షన్ కమిషన్ తీసుకొని వచ్చింది. లాజికల్ డిస్క్రపెన్సీస్ కింద ఫామ్ 7 తీసుకొచ్చి నీది ఇది మ్యాచ్ అవుతలేదు, అది మ్యాచ్ అవుతలేదు, నువ్వు అక్కడ ఇక్కడ రకరకాల కార్యక్రమాలు చెప్పి ఫామ్ 7 యాడ్ చేసి తీసేస్తా ఉన్నారు. అందుకొరకు ఫామ్ 7 మీరు గుర్తుపెట్టుకోవాలి. చనిపోయిన వాళ్ళు కానీ పర్మనెంట్ గా షిఫ్ట్ అయిన వ్యక్తులు కానీ వాళ్ళ ఓటు తీసేయాలంటే ఫామ్ 7. కానీ ఫామ్ 7 యూజ్ చేయాలంటే ఒక పని కంపల్సరీ చేయాలి. ఏంటది? అది మామూలుగా చేయడానికి రాదు. ఏంటది? ఫామ్ 7 ద్వారా ఓటు తీసేయాలంటే ఒక పని కంపల్సరీ బిఎల్ఓ చేయాలి. ఏంటది? కొంచెం దగ్గరకు వచ్చినావు. అరే లక్ష్మారెడ్డి గారు మా అందరు చెప్పిండు, చర్చలు అవ్వాలంటే ఏళ్ళు చూపితే కొండ వాగుతారన్నారు. మరి ఏంది ఇట్లా చల్లగా అయిపోయారు? ఎవరన్నారు? నోటీస్ అండి, ఎవరన్నారు సార్? మీరు లేండి, గట్టిగా చప్పట్లు కొట్టండి భయ్, కొట్టండి. దోసా ప్యాలెస్ లో దోసా తినిపిస్తాను నీకు జడ్చర్ల టౌన్ లో. ఓకే, నోటీస్ ఇవ్వాలి. ఫామ్ 7 యూజ్ చేయాలంటే నీకు నోటీస్ ఇవ్వాలి. ఎవడన్నా నీ ఓటు తీసేసిందంటే నా నోటీస్ ఎక్కడుంది అని నువ్వు అడగాలి. తెలంగాణలో 89 లక్షల మంది ఓట్లు ఇప్పటికి కూడా మ్యాప్ కాలేదు. చివరికి ప్రవీణ్ కుమార్ ఓటు కూడా ప్రమాదంలో పడ్డది. నా స్టోరీ కూడా చెప్తా మీకు, లాస్ట్లో చెప్తా. ఇక అయిపోయింది, దగ్గరకు వచ్చినాం మనం. ఓకే, ఫామ్ 7 అయిపోయింది. నెక్స్ట్ ఇంకొకటి ఉంది, ఫామ్ 8. అంటే ఏంటి? మార్పులు. నేను ఫామ్ 8 అంటే మార్పులు చేర్పులు అనాలి. ఫామ్ 8 మీరు అన్నారా? ఫామ్ 8 మార్పులు చేర్పులు. ఇది ఏది చేసినా కూడా తప్పనిసరిగా బిఎల్ఓకి ఇచ్చి అక్నాలెడ్జ్మెంట్ తీసుకోవాలి. అక్నాలెడ్జ్మెంట్ తీసుకోకపోతే నీది చెల్లదు. అంటే దాన్నే అక్నాలెడ్జ్మెంట్. ఆ రసీదు కంపల్సరీ తీసుకోవాలి మిత్రులారా. ఈ 4 ఫామ్స్, ఎన్యూమరేషన్ ఫామ్, ఫామ్ 6, ఫామ్ 7, ఫామ్ 8, ఈ 3 కంపల్సరీ, 4 మీరు గుర్తుపెట్టుకోవాలి. చివరిగా ఆగస్టు 1వ తారీఖు నాడు ముసాయిదా ఓటర్ల లిస్ట్ వస్తుంది. ముసాయిదా ఓటర్ల లిస్ట్ వచ్చినప్పుడు బిఎల్ఓను మీరు మీ బస్తీలో, మీ పోలింగ్ స్టేషన్లో, మీరు ఆ ఏరియాలో నిలబెట్టి, మేడం, సార్, మమ్మల్ని కేసీఆర్ గారు అపాయింట్ చేశారు, మేము ఈరోజు ముసాయిదా ఓటర్ల లిస్టులో ఎవరి ఓట్లు తీసేశారు, ఎవరి ఓట్లు యాడ్ చేశారు అనేది మీరు మాకు చెప్పాలి అని చెప్పి వారిని గ్రామ సభ పెట్టమని అడిగి గ్రామ సభ పెట్టమని చెప్పాలి. అందులో డిక్లేర్ చేయాలి, వీళ్ళ ఓట్లు తీసేసినాం, వీళ్ళ ఓట్లు యాడ్ చేసినామని చెప్పాలి. ఓకే, అర్థమైందా మీకు? బిఎల్ఓ చుప్కే చేస్తే నడవదు. కాంగ్రెస్ వాళ్ళ మాటలని, బీజేపీ వాళ్ళ మాటలని చేస్తే నడవదు. బరాబర్ మీరు అడగాల్సిందే. చివరిగా ఇంకొక మాట, నా ఓటు కూడా ప్రమాదంలో పడ్డా. ఎందుకు తెలుసా? మా బిఎల్ఓ ఏమన్నది, సార్ 2002లో నీ ఓటు సిర్పూర్లో కనిపించడం లేదు, నువ్వు సిర్పూర్ కాగజ్నగర్లో 23లో ఓటేసినావు, 24లో, 25లో, 26లో ఓటేసినావు, కానీ 2002లో నువ్వు ఓటేయలేదు కాబట్టి నీ ఓటు చెల్లదు అన్నది. నాకు ఒక్కటేసారి ఇజ్జత్ పోయింది. బాప్ రే బాప్,
నేను ఒక ఐపీఎస్ ఆఫీసర్ను, నేను ఎమ్మెల్యేగా పోటీ చేసిన, నేను ఎంపీగా పోటీ చేసిన, ఇప్పుడు ఈమె నాకు ఓటే చెల్లదంటుంది. అంటే నేను మ్యామ్ ఏంది చెప్పండి అంటే, సార్ మీది మ్యాప్ కాలేదన్నది. మ్యాపింగ్ 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 మీ గుండెల మీద రాసి పెట్టుకోవాలి. కళ్ళు తెరిస్తే మ్యాపింగ్, కళ్ళు మూస్తే మ్యాపింగ్. 2002లో నువ్వు ఎక్కడ ఉన్నావు, నీ ఓటు ఎక్కడున్నది వాళ్ళకు చెప్పాలి. అందుకొరకే ఎన్యూమరేషన్ ఫామ్ లో ఎడమ సైడు 2002 గురించి నీకు అడుగుతారు. ఓకే, అగర్ సే 2002లో నీకు ఓటే లేదు, 2002లో నీ ఓటు దొరకలేదు, మరి పడదామా బాయిలా? బాదేపల్లి గుట్టల నుంచి దిగుదామా, కిందికి దుంకుదామా? నో, దయచేసి ఆ పని చేయకండి. నిన్న హైదరాబాద్లో ఒక ఆటో డ్రైవర్ మిత్రుడు చేసినట్టుగా మీరు ఆ పని చేయకండి. ఏం ప్రమాదం లేదు. మనకు నోటీస్ వస్తుంది. మనకు నోటీస్ వచ్చినప్పుడు మనం 13 రకాల ధృవీకరణ పత్రాలు, అది ఆధార్ కార్డు కావచ్చు, అది పాన్ కార్డు కావచ్చు, అది బర్త్ సర్టిఫికేట్ కావచ్చు, అది నీ 10th క్లాస్ మెమో కావచ్చు, నీ గవర్నమెంట్ ఇచ్చిన ఐడి కార్డు కావచ్చు, నీ రెసిడెన్స్ సర్టిఫికేట్ కావచ్చు, నీ బ్యాంకు పాస్బుక్ కావచ్చు, ఇవన్నీ తీసుకొని, ఇందులో ఏదో ఒకటి తీసుకొని మీరు ఈఆర్ఓ దగ్గరికి అంటే ఆర్డీఓ దగ్గరికి కానీ ఎంఆర్ఓ దగ్గరికి పోతే మీ ఓట్లు పదిలంగా ఉంటాయి. అర్థమైందా? భయం అవుతుందా? భయం ఎవరికైనా గుండెపోటు వస్తుందా? లేదు కదా. ఒక్కసారి జై తెలంగాణ అని అందరు కూడా జై తెలంగాణ, కేసీఆర్ గారి నాయకత్వం. వెరీ గుడ్ మిత్రులారా, మీరు చాలా మంచి స్టూడెంట్స్. మీ అందరు కూడా క్లాస్లో 100/100 మార్కులు వచ్చినాయి. జై తెలంగాణ. లేడీస్ అండ్ జెంటిల్మెన్, మనం ఇప్పుడు ఎక్కడున్నాం? ఆకాశంలో ఎగురుతా ఉన్నావా? జడ్చర్ల